మీకు జాగ్రత్తగా వినండి, ఒక మాట చెబుతాను. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక విషయం చెప్తాను. చనిపోయిన వారి పేరున మనం ఏది పెట్టినా అది దురాత్ములకే కానీ వారికి, చనిపోయిన వారికి కాదు. ఇది మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఎవరిదో సంవత్సరకం జరుగుతుంది. అంటే ఆవిడ చనిపోయి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత సంవత్సర కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మేము సమాధి దగ్గరికి వెళ్ళాం. గుర్తు చేసుకోవడానికి సమాధి దగ్గరికి వెళ్తారు కదా, అలా సమాధి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు కొంత పలహారం తెచ్చారు. ఆ ఇంటి అటుకులు, దాన్ని ఏమంటారంటే బెల్లం, తర్వాత శనగపప్పు, ఇవన్నీ కలిపి అటుకులు మంచి రుచిగా తయారు చేశారు. నేను అక్కడికే చెప్తున్నాను, అక్కడ ఎట్టకూడదులా, ఎట్టకంటే తెచ్చి వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టండి సరిపోద్ది అంటే కుదరదు. పాస్ట్ గారు మీరు వెళ్ళిపోండి, మీరు ప్రార్థన చేయరు కదండి అక్కడ, వెళ్ళిపోండి అంటుంటారు. అంటే ఎందుకు వెళ్ళిపోవాలో పాస్ట్ గారు, ఆడు ఇట్టేటే వెళ్ళిపోండి. నాకు తెలియదు ఏంటి, నాకు తెలుసు, అయినా కానీ ఏం చేస్తాను, నోరు కూర్చొని వచ్చాను, మీ మీరు సావండి. అయితే ఈ ఒకసారి ఆ సమాధి దగ్గర ఈయన ఏం చేశాడంటే ఇన్ని అటుకులు పెట్టాడు. ఒక అరిటాకు కోసి అరిటాకు ఎట్టి అరిటాకు మీద ఇన్ని అటుకులు వేసి పెట్టారన్నమాట. అయితే ఈ ఎందుకో కోసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేము ఆ సమాధి దగ్గర కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎవరో వస్తున్నారట, వాళ్ళు కూడా దండట్టుకొస్తారంట, అక్కడ వేస్తారంట, మీరు ఉండండి, నన్ను ఉండమన్నారంటే వెయిట్ చేస్తే జరిగింది. వెయిట్ చేసేటప్పుడు నుంచొని మాట్లాడేటప్పుడు ఎందుకో నాకు మరి ఏమి తెలియదు, యాదృచ్ఛికంగా జరిగిపోతుంటుంది కదా, పప్పలు చూసి నోట్లోకి వెళ్ళిపోతుంటాయి కదా. ఆ సమాధి మీద పెట్టినటువంటి ఆ అటుకుల మీదకి వెళ్ళిపోతుంది నా చెయ్య. అందులో ఒక కొబ్బరికాయ ముక్క అంటే కొంచెం నాకు ఎక్కువ ఇష్టం. ఆ కొబ్బరికాయ ముక్క ఇలా తీసుకుని కొబ్బరికాయ ముక్కను నోట్లో వేసుకున్నాను. మాట్లాడితే జరిగిపోయింది, యాదృచ్ఛికంగా జరిగిపోయింది అనమాట. నోట్లో వేసుకోగానే అదో రకమైన రుచి, చేదు, భయంకరమైన చేదు. వెంటనే నేను ఊసేసి ఈ అటుకులు కానీ పాడైపోయినాయి అన్నీ అని మళ్ళీ దాన్ని ఏమంటారు, ప్లేట్లో ఉన్న పల్లెలో ఉన్నట్లో 2 అరటికాయ అది దాన్ని కొబ్బరికాయ ముక్కలు తీసుకుని నోట్లు వేసుకుని అవి బాగానే ఉన్నాయి కానీ చేదు వచ్చేసినాయి. ఇది ఎందుకు చేదు వచ్చిందా అని ఒకసారి పరిశీలన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడికి అప్పుడే ఆల్రెడీ దెయ్యాలు వచ్చి దాని మీద ఆవగించుంటాయి. ఎప్పుడైతే దెయ్యం వచ్చి ఆవగించిందో, ఎప్పుడైతే దురాత్మ వచ్చి దాని మీద పడ్డదో దాని రుచి మారిపోయింది. నేనేమంటానంటే చచ్చిపోయిన వాళ్ళు దాటం కాదు, దురాత్మలు వస్తాయి. నువ్వు చచ్చిపోయిన వాడికి ఇంట్లో అన్నం పెడితే దురాత్మలు, దెయ్యాలు వచ్చి ఇంట్లో అన్నం తింటాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చచ్చిపోయిన వాడికి అన్నం పక్కనెట్టి మీరు తింటారు కదా, తింటారా? ఎప్పుడైనా మీరు తింటారా? మీరు తింటాడు స్పెషల్ ఒకటి ఉంటాడు అనుకుంటా కదండి, ఉపవాసం పెడతాడు ఒక కదా, ఆడు తింటాడు అనుకుంటా. ఆడు కూడా ఎట్టరా, ఎంత దరిద్రం అంటే అమ్మ మనకు సంబంధించిన కాదు, అంటాడా ఆడు చెప్పుకో, నువ్వు దాకో అదండి. ఎంత వద్దన్నా కానీ చేతారే ఉంటారు. కొంతమంది ఉంటారు దీనికి లెక్కకే చేయించడానికి. వాళ్ళు భయపడతా, ఇంట్లో భయపడుతూ ఉంటారు. నువ్వు భయపడక, నేను ఉన్నాను, ఏమైనా ఉంటాడు నన్ను అడుగుతాడు పాటర్ గారు, నేను చెప్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. భయలేని కోడి అనమాట ఇది. దేవునికి స్తోత్రం. బజార్ గురించి చెప్పట్లేదమ్మా, నేను భయలేని కోడి గురించే చెబుతున్నాను నేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. దురాత్మలు మనుషులు పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఇలాంటి దురాత్మలకు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? ఈ దురాత్మలకు శక్తి లేదు, ఈ దురాత్మలకు బలము లేదు. కానీ మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. సాతానుడు, అపవాది మనకంటే బలవంతుడు, మనకంటే శక్తివంతుడు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బలహీనులమే, కానీ మనలో ఉన్నటువంటి దేవుడు మన శరీరాన్ని ఆయన దేవాలయముగా మార్చుకుని మన హృదయంలో నివాసం ఉంటున్నటువంటి దేవుడు, మన హృదయంలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు, మన హృదయంలో నివాసం ఉంటున్న యెహోవా దేవుడు, మన హృదయంలో నివాసం ఉంటున్న సర్వోన్నతుడైన దేవుడు ఆ అపవాది కంటే బలవంతుడు. మనం ప్రార్థన చేయగలిగితే, మనం ఎదిరించగలిగితే వాడు మనల్ని చూసి కాదు, మనలో ఉన్నవాడిని చూసి వాడు పారిపోతాడు. ఒకసారి మనం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టి చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పామును కొట్టేశారనుకోండి, పామును కొట్టితే ఆ పాము చుట్టూ, చచ్చిపోయినటువంటి పాము చుట్టూ పెద్దోళ్ళందరూ చేరి రీసెర్చ్ చేస్తారు.
దానికి ఎంత వయసు ఉంటుంది, దానికి కృష్ణపాదాలు ఎంతలో ఉన్నాయి, దానికి ఎంతలో ఉంది, దానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, అది కడితే ఎంతకాలం బతుకుతారు, అరే ఇది కడిచిందా చచ్చిపోతాడు వెంటనే, అది ఎంత కూడా మంచి యవ్వనంలో ఉందరా బావా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిలో దాని గురించి వర్ణిస్తూ ఉంటారు. దేని గురించి? ఆ చచ్చిపోయినటువంటి పాము గురించి. కానీ ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మాయి అది ఇంకా చచ్చిపోలేదు బాబా బతికే ఉంది అంటారు. కారణం ఏంటి? దాని తోక ఊపుతూ ఉంటుంది. తలక చిత్త కొట్టేసినా దాని తోక ఊపుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ తోక ఊపుతుందో పిల్లలు చూసి అంటారు అమ్మా చచ్చిపోలేదే బాబా చచ్చిపోలేదు అమ్మాయి వెళ్ళిపోదు రాయమ్మో అని భయపడిపోతూ ఉంటారు, గొంతులేసేస్తూ ఉంటారు. పెద్దోళ్ళు మాత్రం ఏం చేస్తుంటారు, అది చచ్చిపోయిందిరా అది ఏం కాదురా అని దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు సాతాను యొక్క తలను చితిగా కొట్టేశాడు. సాతాను యొక్క తలను చితగొట్టి సాతాను మీద జయ పతాకాన్ని ఎగురవేసి సాతానును ఓడించేశాడు. ఇక ఒకవేళ సాతానుడు వేసేటువంటి వేషాలు ఏమైనా ఉన్నాయంటే చచ్చిపోయిన పాము తోక ఊపిస్తున్నటువంటిదే తప్ప అంతకు మించినది కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. నువ్వు ఆ తోక ఊపించే పాముకి భయపడాల్సిన అవసరమో లేదు. ఒకవేళ సాతాను వేషాలు కనబడినా, సాతాను తంత్రాలు నీకు కనబడినా, నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే నువ్వు చచ్చిన వాడవో, నీ దగ్గర శక్తి లేదు, నీ దగ్గర బలం లేదు అని విశ్వాసంతో నువ్వు ఎదురు చూడగలిగితే, విశ్వాసంతో నువ్వు ఎదిరించగలిగితే సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే శక్తి ఉంటే, ప్రార్థించే అలవాటు నీకుంటే, విశ్వసించే అలవాటు నీకుంచి, వాక్యాన్ని ధ్యానించే మనస్సు నీకుంటే నీలో శక్తి పెరుగుతుంది. ఒక దైవజనుడు అన్నాడు, ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి అట, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి అట. అసలు ప్రార్థనే లేకపోతే అసలు శక్తే ఉండదట. నువ్వు ఎక్కువ ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎక్కువ శక్తివంతుడు అవుతావు, అపవాదిని ఎదిరించగలిగిన బలవంతుడు అవుతావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బలవంతులము, మనం అపవాదికి భయపడాల్సిన అవసరము లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఒకవేళ చీకట్లో నడవడానికి భయపడుతున్నావేమో, ఒకవేళ చీకటిలో దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నావేమో, చీకటిలో దురాత్మలు ఉంటాయి అనుకుంటున్నావేమో, చీకటిలో అపవాదు ఉంటాడు అనుకుంటున్నావేమో, వాడు ఉన్నా కానీ వాడు నిన్ను ఏమీ చేయలేడు. నీవు వాడిని జయించిన దేవుని బిడ్డవై ఉన్నావు. హల్లెలూయా. రెండవది, మొదటిది మనం దేనికి భయపడక్కర్లేదు, రెండవది దేనికి భయపడక్కర్లేదు, అపవాదికి భయపడక్కర్లేదు. మూడవది మనం దేనికి భయపడక్కర్లేదు మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించే. ఒకసారి ఒక ముసలమ్మ పంచలో ఉందట. ఎక్కువ పెద్ద వయసు అయిపోయిన తర్వాత ఇంచుమించు ఎంత ఉన్నవాడైనా ఏం చేస్తాడంటే పంచనే వేస్తారు కదా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత. అలాగే ఈ ముసలమ్మని పంచనే వేసారట. ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లకి విషజ్వరం వచ్చిందట. విషజ్వరం వస్తే డాక్టర్ అన్నాడట, ఇక బిడ్డ చనిపోద్ది, బ్రతకదు అని చెప్తే ఇంట్లో వాళ్ళందరూ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారట. అయ్యో బిడ్డ అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయా నీకు అని ఏడుస్తూ ఉన్నారట. ఈలోపు ఈ మాట ఈ పంచనున్నటువంటి ముసలావిడ కూడా తెలిసింది. ఈ ముసలావిడ అంటుందట, అయ్యో భగవంతుడా చావడానికి సిద్ధంగా ఉన్నాను, ముసలిదాన్ని అయిపోయాను, నన్ను చంపుకోవడం మానేసి, నన్ను తీసుకెళ్ళడం మానేసి ఆ పసుగుడ్డుని తీసుకెళ్ళిపోతున్నావా, ఆ చంటిపెట్టని చంపేస్తున్నావా, ఆ చంటిపెట్టకి అప్పుడే 100 ఏళ్ళు నింపేసావా, అయ్యా నన్ను చంపుకో, దాని బదులు నన్నే చంపేసుకో, నన్ను తీసుకెళ్ళిపో అంటుందంట. ఈలోపు ఈ చిన్నపిల్లలతో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి గేదెని పట్టించుకోలేదట. గేదె ఇరుచుకుని మొత్తం మీద ఆలకెళ్ళి గెంజి తాగుతూ గెంజుకొండలో మూతిడితే గెంజుకొండ మూతుకుండి పోయిందంట. అలాగా దానికి కనబడక అది ఇలా గిర తిరుగుతూ ఈ పంచలోకి వచ్చిందంట. ఈ పంచలోకి వచ్చేసరికి ఈ పంచలో ముసలం అంటుంది, నన్ను తీసుకెళ్ళిపో అంటుంది. ఈలోపు గేదె వచ్చి నిలబడగానే గేదెను చూసి ఒక్కసారి అల్లిపోయిందట. ఇంచుమించు గేదె మీద ఒక ఆయన్ని కూర్చోబెడతారు, ఎవరో యముడిని కూర్చోబెడతారు కదా. యముడు అంటే చంపేవాడు అనేటువంటి ఒక నానుడు ఉంది కదా. ఆ నానుడి ప్రకారంగా ఈ ముసలావిడ అంటుందట, ఈ యమధర్మరాజు అప్పుడు వచ్చేసావా, నేనేదో మాట వరుసకన్నా, చచ్చి వాళ్ళతో చేస్తావేంటి, దాన్నే తీసుకెళ్ళిపో అంటుందట.
దేవునికి స్తోత్రం. చావడానికి సిద్ధంగా ఉండి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితులు, ముసలిదైపోయిన తర్వాత కూడా ఈ మనిషికి ఇంకా బ్రతకాలనే ఆశ, మరణం అంటే భయం. ఈరోజు చాలామందికి మరణం అంటే భయం. ఈ భూమి మీద అందరికీ మరణం అంటే భయం. కానీ మరణం అంటే భయపడిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు, వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. మరణం అంటే అందరికీ ఎందుకు భయం? మరణం అంటే ఎందుకు భయం అంటే, మనుషునికి ఒక ఆలోచన ఉంది, మనుషునికి ఒక విషయం తెలుసు. ఏంటంటే, నేను బ్రతికుండగా చాలా పాపాలు చేశాను, బ్రతికుండగా అతిక్రమాలు చేశాను, బ్రతికుండగా దోషాలు చేశాను, బ్రతికుండగా పాపం చేశాను. ఈ పాప శిక్ష నన్ను పట్టి పీడిస్తూ ఉంది. ఒకవేళ నీ పాప శిక్ష కడిగకుండగా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అవ్వకుండగా నేను ఒకవేళ చచ్చిపోతే నేను నరకానికి పోతానేమో, నేను చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతానేమో అన్న భయం మనిషిని పట్టుకుని పీడిస్తూ చచ్చిపోవడానికి ఎవడు ఇష్టపడ్డావు? కారణం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తామేమో భయం. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్రతికున్నవాడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అని తెలుసుకుందాం అనుకుంటాడట. మనుషుని యొక్క ఆలోచన. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారో లేదు నాకు తెలియదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత ఎలా ఉంటాం, చనిపోయిన తర్వాత మనుషులు ఎలా బ్రతుకుతారు, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన తెలుసుకోవాలనుకుంటాడు ప్రతి మనుషుడు. చనిపోయిన వాళ్ళు అంటే మరణానికి అవతలకి వెళ్ళిన వాళ్ళు చనిపోకుండా బ్రతికున్న వాళ్ళకి ఏదో చెప్పాలనుకుంటారట. అవతల ఏముందో యువతలు ఉన్నవాడు తెలుసుకోవాలనుకుంటాడంట, యువతలు ఉన్నవాడికి అవతలు ఉన్నవాడు ఏదో చెప్పాలనుకుంటాడట. అందుకనే ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు అంటాడు, అయ్యా ఇక్కడ నరకం ఉందని నాకు తెలిసింది, నా అన్నదమ్ములకు తెలియదు, దయచేసి లాజరును పంపిస్తే వాళ్ళు నరకం ఉందని తెలుసుకుని ఇక్కడ రావటం మానేస్తారు, దయచేసి లాజరును పంపించు అంటారు. ఇప్పుడు ఆయన అంటాడు, అలాగేం కుదరదు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే వాళ్ళు ఎక్కడికి వస్తారు, వినకపోతే నీ దగ్గరికి వస్తారు అంటాడు. బ్రతికున్న వారు మరణం తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తులు బ్రతికున్న వారికి ఏదో చెప్పాలనుకుంటారు, కానీ రెండూ కుదరవు. బ్రతికున్న వాడు చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకోవడం అసాధ్యం, చనిపోయిన వాడు బ్రతికున్న వాడితో మాట్లాడడం అసాధ్యం. మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఈ బ్రతికి ఉండి చనిపోయి అవతలకి వెళ్ళి అవతల నుంచి మళ్ళీ యువతలకు వచ్చినోడే దానికి సుగమము చేయగలడు, దానికి ఒక అర్థం చెప్పగలడు, దాని యొక్క పరిస్థితి చెప్పగలడు, దానికి ఒక మార్గాన్ని చూపించగలడు. అలాగున బ్రతికి చనిపోయి మరలా బ్రతికి వచ్చిన వాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా అయ్యా అంటే, ఆయన ఒక్కడే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒక్కడే మనుషుల్లాగా బ్రతికాడు, ఆయన ఒక్కడే మరణముడు దాటి అవతలకి వెళ్ళాడు. అందరిలాగా మనుషులు మరణం పొంది మరణంలోనికి వెళ్ళాడు. మరణం అవతలకి వెళ్ళినటువంటి యేసు మూడు దినాల తర్వాత మరణముడు జయించి మరల మరణముడు దాటి యువతలకు వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరణమును దాటి యువతలకు వచ్చిన యేసయ్య చెబుతున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాలేడని. హల్లెలూయా. యేసయ్య మార్గం. యేసయ్యలో ఉంటే మన మరణము అవతల జీవంలోనికి వెళ్తాం, నిత్య జీవంలోనికి వెళ్తాం. ఎందుకు నిత్య జీవంలోకి వెళ్తామంటే, క్రైస్తవుడు బ్రతికి ఉన్నప్పుడు చేసిన ప్రతి పాపము, ప్రతి దోషము క్రీస్తు రక్తంలో కడిగి వేయబడింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. క్రైస్తుని యొక్క పాపాలన్నీ, క్రైస్తుని యొక్క దోషాలన్నీ, క్రైస్తుని యొక్క అతిక్రమాలన్నీ క్రీస్తు రక్తంలో కడిగి వేయబడ్డాయి. క్రీస్తు రక్తంలో కడిగి వేయబడినటువంటి మనము మరణము పొందిన తర్వాత నిత్య జీవునకు వారసులము తప్ప నరకానికి పాత్రులము కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. గనుక క్రైస్తవుడిగా ఉన్నవాడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు, క్రైస్తవుడు నరకానికి భయపడాల్సిన అవసరం లేదు, క్రైస్తవుడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు మరణాన్ని చాలా సంతోషంగా, స్వేచ్ఛగా, ఆనందంగా హత్తుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఆ మరణము వానికి అంతము కాదు, ఆ మరణము వానికి నూతన జీవానికి ప్రారంభము.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు క్రీస్తులో ఉంటే నిత్య జీవానికి వెళ్తావు. ఈ బ్రతికి ఉండగా మనం చేయాలి. ఇది బ్రతికి ఉండగా మనం క్రీస్తుని అంగీకరిస్తే, బ్రతికి ఉండగా క్రీస్తుకు లోబడితే, బ్రతికి ఉండగా విశ్వాసంలో ఉంటే, బ్రతికి ఉండగా క్రీస్తుకు లోబడి మనం బ్రతికితే ఖచ్చితంగా మన కొరకు నిత్య జీవం దాచబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15 వచ్చిన అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపము బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమను గ్రహించి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిమోతి రాసిన 2వ పత్రిక 1:10 చూస్తే అంటాడు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ యేసు క్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. హల్లెలూయా. మరణాన్ని నిరర్ధకం చేసేసాడట, ఆయన నిత్య జీవాన్ని మన కొరకు తీసుకొచ్చాడట. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడండి. 24వ వచనం అనుకుంటా. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గేలువాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్నవాడు, యేసు నమ్ముకున్నవాడు, యేసు క్రీస్తుని అంగీకరించిన వాడు, యేసే నిజమైన దేవుడిని అంగీకరించిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు మరణములో నుండి ఎక్కడ దాటారు? జీవంలోనికి దాటారు. అందుకనే క్రైస్తవుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, మరణానికి భయపడాల్సిన అవసరం లేదా. మరణం ఎప్పుడు వచ్చినా చాలా స్వచ్ఛంగా లేకపోతే చాలా స్వేచ్ఛగా దాన్ని ఆహ్వానించవచ్చు. కారణం ఏంటి తెలుసా? మన మరణం మనకు అంతం కాదు, మరణం మన నూతన జీవానికి, పరలోక రాజ్యానికి ప్రారంభం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మన పితరులు క్రీస్తుని అంగీకరించిన వారైతే వారు పరలోక రాజ్యంలో మన కొరకు ఎదురు చూస్తున్నారు. మనం ఒకరోజు బ్రతుకుతాం మారలా. ఆమేన్. 3 విషయాలు మనం నేర్చుకుందాం. 1, చీకటికి భయపడాల్సిన అవసరం లేదు. 2వది, అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. 3వది, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక 4వది దేనికి భయపడక్కర్లేదో నేను జ్ఞాపకం చేసి ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకరోజు ఒక అమ్మాయి, ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి, వాళ్ళ అమ్మ అందట ఇల్లు తుడువ అన్నదట. ఆ వాకలు తుడుస్తా ఉన్నట. తుడుస్తా ఏమనిపించిందో చీపురు గట్ట పక్కన ఆడేసి ఆ వాకట్లో కూర్చొని బోరుమని ఏడుస్తుందట. చాలా గట్టిగా ఏడుస్తుందట. వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది, ఏదైనా కుట్టిందా అంటే ఏమి కొట్టలేదు అంటుందట. ఎవరైనా కుట్టారా అంటే ఎవరు కొట్టలేదు అంటుందట. మరి ఎందుకు ఎడుతున్నామంటే అంటుందట. వాళ్ళ నాన్న వచ్చాడంటే ఏమో ఎందుకు ఎడుతున్నావు అంటుందట. ఎవరు అడిగినా చెప్పట్లేదట. బోరుమని ఏడిచేస్తుందట. ఈలోపు ఊర్లో ఉంటారు కదా కొంతమంది తెలివైన వాళ్ళు, మొత్తం ఎల్లమ్మ పుల్లమ్మ సుబ్బమ్మ వచ్చి ఆ పిల్ల పక్క తీసుకెళ్ళి అవి ఎందుకు ఎడుతున్నావు చెప్పు, కారణం ఏంటంటే ఆ పిల్ల చెప్పిందట, ఇప్పుడు నాకు 10 సంవత్సరాలు, రేపు 12, 11, 12 వస్తే పెద్ద మనిషిని అవుతాను. పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత 1 సంవత్సరాలకు 2 సంవత్సరాలకో ఓ పిల్లోడో పిల్ల పుడుతుంది. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఆయన ఉయ్యాల్లో వేసి నేను వాక దుడుతూ ఉంటాను. ఆడు ఉయ్యాల్లో ఆడుకుంటూ ఏదైనా ముక్కులెట్టేసుకుంటే ఆ కంటలో అడ్డుపడిపోతే అయ్యి బాబోయ్ ఏం చేయ బాబోయ్ అని అడ్డం మొదలెట్టిందట. దేవునికి స్తోత్రం. నిజం. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఆలోచిస్తుంది? పిల్లలు పుట్టి వరకు ఆలోచించి అయ్యి బాబు ముక్కులు ఎట్టేసుకుంటే ఏం చేయండి బాబోయ్ బాబా అని ఆలోచిస్తుంది. ఎడుతుందట. ఆవిడ అందరూ నవ్వి ఆ పిల్లల్ని ఊరగా పెట్టారు. దేవునికి స్తోత్రం. చాలామందికి ఈ భయం ఉంటుంది. ఏ భయం? భవిష్యత్తును గురించినటువంటి భయం ఉంటుంది చాలామందికి. నా భవిష్యత్తు ఎలాగుంటుందో, నా వయసు వచ్చిన తర్వాత ఎలాగుంటుందో, నా పెళ్ళయిన తర్వాత ఎలాగుంటుందో, పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగుంటుందో, లేదా నా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఎలాగుంటుందో,
లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాల్సిన పరిస్థితులు ఎలాగ ఉంటుందో, లేకపోతే నేను ముసలివాడిని అయిన తర్వాత ఎలాగ ఉంటుందో, నా ఆదాయం పోతే ఎలాగ ఉంటుందో, నా ఉద్యోగం పోతే ఎలాగ ఉంటుందో, లేకపోతే నాకు అది పోతే ఎలాగ ఉంటుందో, ఇది పోతే ఎలాగ ఉంటుందో, ఒక సంవత్సరం తర్వాత ఎలాగ ఉంటుందో, 10 సంవత్సరాల తర్వాత ఎలాగ ఉంటుందో అని చాలామందికి అప్పుడప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు, ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు భయం పట్టుకొస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది. ఎలా నా జీవితం? ఆడపిల్లలు ఉన్న వారికి భయం, పిల్ల ఎలా చేయాలి? మగ పిల్లలు ఉన్న వాళ్ళకి భయం, వీడికి ఏమన్నా ఇల్లు కట్టకపోతే నన్ను తిడతాడేమన్న భయం. ఆడపిల్లల కంటే గొడవ లేదండి, పెళ్ళిళ్ళు చేసి శుభ్రంగా పంపించేయచ్చు. అదే మగ పిల్లడికి అయితే ఆడికి భూమి కొనివ్వాలి, ఇల్లు కట్టివ్వాలి, ఒక కారు కొనివ్వాలి, ఆడికి మంచి ఉద్యోగం వేయించాలి. లేకపోతే ఏమంటాడు, మా బాబు నాకు ఏం చేశాడు? ఏమీ చేయలేదు అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భయాలన్నీ ఉంటాయి. కానీ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనం. 6:34 నాన్న. రేపటిని గురించి చింతింపకుడి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, రేపటి గురించి చింతించొద్దు, రేపటి గురించి ఆలోచన చేయొద్దు, రేపేం జరుగుతుందని నువ్వు ఆలోచన చేయొద్దు, రేపేం జరుగుతుందని వేదన చెందొద్దు, రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందని వేదన చెందొద్దు. నీ దేవుడు నిన్ను ఆరాధించుతున్నటువంటి దేవుడు నీ భవిష్యత్తును కూడా చూడగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మీయా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును, రాబోవు కాలమున మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే కానీ, సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇది యెహోవా వాక్కు. రాబోవు కాలములో నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, క్షేమకరమైనవి. కాబట్టి మీరు భయపడద్దు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడుతున్నావేమో, నీ జీవితం ఎలా ఉంటుందని భయపడుతున్నావేమో. వాక్యం చెబుతుంది, దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక తలంపును కలిగి ఉన్నాడు. ఆ తలంపులు నీకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. నీ జీవితం అనుకుంటున్నావు, అయ్యో ఈ రోజు నా జీవితం ఎలా ఉంది, రేపు ఎలాగుంటుందో, నా బ్రతుకు ఎలాగుంటుందో, నేను ఎవరి మీద ఆధారపడాలో, నా బ్రతుకు ఎలాగ కొనసాగుతుందని బాధపడుతున్నామేమో. నా దేవుడు మనందరి కొరకు ఉన్నతమైన ప్రణాళికలు సిద్ధం చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తలంపులు చాలా ఉన్నతమైనవి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉందట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యం రాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, ఆయన నీతిమంతుల యొక్క పిల్లలు విడవబడుట కానీ, ఆయన సంతానము భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండాలని అంటాడు దావీదు. నీ తరముల తర్వాత నీ పిల్లల గురించి నువ్వు భయపడద్దు. నీ బిడ్డలు నీ దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. నీ సంతానాన్ని దేవుడు విడిచిపెట్టడు, నీ భవిష్యత్తును ఆయన విడిచిపెట్టడు. నీ భవిష్యత్తులో ఆయన నీ కొరకు కావలసిన సమస్తమును సమకూడి జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు భయపడదు. యోసేపుకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, యోసేపు భవిష్యత్తు గురించి భయపడలేదు. గోతులు పడవేసినప్పుడు భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. తీసి అమ్మివేసినప్పుడు భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. పోతీఫరు భార్య పాపం చేయడానికి అతన్ని బలాత్కారం చేసినప్పుడు, అయ్యో నా యొక్క యజమాని యొక్క భార్య మాట వినకపోతే నా భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడలేదు. తన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టాడు, ధైర్యంగా ఉన్నాడు. దేవుడు అతని జీవితాన్ని ఒక ఉన్నతమైన రీతిలో రాశాడు. తీసుకెళ్ళి ఐగుప్తు దేశములో, తనది కాని దేశములో గొప్ప ప్రధానిగా చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ బిడ్డలను కూడా, మన బిడ్డలను కూడా దేవుడు మన పిల్లలు ఎరగని స్థలాలలో, మన బిడ్డలు ఎరగని స్థలాల్లో, మన బిడ్డలు ఎవరిని స్థలాలలో ఉన్నతమైన అధికారులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. మన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఉన్నతమైన స్థితిని మన బిడ్డలకు మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన భవిష్యత్తును ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు.
దీవెనకరంగా మార్చబోతున్నాడు. మన పరిస్థితులు మార్చబోతున్నాడు. మన తలను పైకెత్తబోతున్నాడు. మన పరిస్థితులన్నిటి దీవెనకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడద్దు. ప్రస్తుత పరిస్థితిని చూసి భయపడద్దు. ప్రస్తుత పరిస్థితిని చూసి దిగులు పడద్దు. నా దేవుడు నీ భవిష్యత్తును ఉన్నతంగా రాస్తా ఉన్నాడు. ఈస్ రైటింగ్ ఈ స్క్రిప్ట్. ఆయన నీ కొరకు స్టోరీ రాస్తున్నాడు. నీ స్టోరీ రాస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వు ఆయనకు లోబడని చెప్పు. ఆయన నీ తలను పైకెత్తుతూనే ఉంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో విషయం, నాలుగో విషయం, మనం దేనికి భయపడక్కర్లేదు? భవిష్యత్తు కోసము భయపడనవసరం లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, చీకటికి భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. మూడవది, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. నాలుగవది, భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరము లేదు. ఒకవేళ ఈ 4 విషయాలు నువ్వు భయపడుతున్నావేమో, ఈరోజు ధైర్యాన్ని తెచ్చుకొని విశ్వాసంలో కొనసాగుదాం. ధైర్యంగా ఉందాం. ప్రభు కృపను పొందుకుందాం. అటువంటి భాగ్యము ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ఏ భయంతో నాకు తెలియదు, కానీ నీ భవిష్యత్తుని గురించి భయంలో ఉన్నావేమో. నా బ్రతుకు ఏమైపోతావు, నా జీవితం ఏమైపోతావు, నా ప్రణాళిక ఏమైపోతావు, నా జీవిత విధానం అయిపోతా, నా పిల్లలు ఏమైపోతారు, నా జీవితం ఏమైపోతా, నా ప్రణాళిక ఏమైపోతా, నా బ్రతుకు ఏమైపోతా అని నువ్వు భయపడుతున్నావేమో. భయపడకు, భయపడకు, భయపడకు. చీకటికి భయపడుతున్నావేమో, భయపడొద్దు. లేకపోతే మరణానికి భయపడుతున్నావేమో. ఎప్పుడైనా మనం మరణం పొందాలి, కానీ మరణము పొందక మునిపే ఒక ధైర్యమైన మనసును పాపక్షమాపణ క్రీస్తులో పొందుకుంటే మనం నిత్యజీవం కలిగిన వారుగా మారుతాం. మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. సాతానికి భయపడుతున్నామేమో, అపవాదికి భయపడుతున్నామేమో, వాడిని విరమిస్తున్నాడేమో. వాడు చచ్చిన పాము వంటి వాడు. వాడికి భయపడద్దు, ఎదిరించు, వాడి దగ్గర నుంచి పారిపోతాడు. భవిష్యత్తు కోసం భయపడుతున్నామేమో, భయపడద్దు. నా దేవుడు నీ కొరకు భవిష్యత్తును ఒక ఉన్నతమైన రీతిలో సిద్ధపరుస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితిని చూసి భయపడద్దు. ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉంది, ఇక ఉండే కొలది ఇంకా గట్టు పరిస్థితులకు వెళ్తానేమో, ఇంకా నా జీవితం దుర్భరమైన జీవితంలోకి వెళ్ళిపోద్దేమో, నా జీవితం భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పిల్లల్ని ఎలా పెంచాలో, నా బిడ్డలను ఎలా పోషించాలో, నా భర్తను ఎలా పోషించాలో, నా భార్యను ఎలా పోషించాలో, నా కుటుంబాన్ని ఎలా సాకాలో అని భయపడుతున్నావేమో. భయపడకు, భయపడకు నా బిడ్డ. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు విడనాడే దేవుడు కాదు. నీకు చక్కని భవిష్యత్తును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీ ఊహకు మించినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. నీ తలంపులకు అందనంత రీతిలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. తన కృపతో నిన్ను బలపరచబోతున్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఇగో తండ్రి, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి. నీ మాటల చేత బిడ్డలను బలపరచండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఆత్మానందం, ఆత్మశక్తిని మీరు దయచేయండి. కృపచేత ఆదరించి మీరు మహిమ పొందండి. అయ్యా ఇగో తండ్రి, నీ బిడ్డలు భయముతో ఉన్నారేమో. ఏ భయం నీ బిడ్డలు పీడిస్తూ నాకు తెలియదు, కానీ ప్రతి భయము నుండి ధైర్యం ఇచ్చే దేవుడు నీవే. ధైర్యమైన మనస్సును బిడ్డలకు దయచే. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం.